మనం మధ్యగతం చెప్పాలి. దీని ఈక్వేషన్ ద్వారా చెప్తారు. n/2 ప్లస్ n/2 ప్లస్ 1 వాల్యూస్ అంటే మనకి ఇచ్చిన డేటాని మనము ఆరోహణ క్రమంలో రాయాలి, అసెండింగ్ ఆర్డర్లో చేయాలి. మనకి అంకెలు ఇచ్చారు 10, 20, 15, 29, 35, 42 ఇచ్చారు. దీన్ని మనము అసెండింగ్ ఆర్డర్లో చేయాలి. అంటే ఆరోహణ క్రమం అంటే నీకు కింద నుంచి చిన్న అంకె నుంచి పెద్ద అంకె రాయాలి. కాబట్టి చిన్న అంకె 10, 15, తర్వాత 20, తర్వాత 29, తర్వాత 35, తర్వాత 42 అంటే కింద అంకె నుంచి పైకి కూడా ఆరోహణ క్రమం అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఇలా అరేంజ్ చేసుకొని ఈక్వేషన్ ద్వారా మధ్యగతం చేయాలి. మీడియం n/2 ప్లస్ n/2 ప్లస్ 1 వాల్యూ n/2 ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి, మొత్తము ఎన్ని డేటా ఉంది, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. కాబట్టి n వచ్చి 6. n/2 అంటే 6/2, n/2 ప్లస్ 1 అంటే 6/2 ప్లస్ 1 అంటే 6/2 అని మనం 3 వస్తుంది ఆన్సర్ అంటే థర్డ్ వాల్యూ. కాబట్టి 6/2 ప్లస్ 1 అంటే థర్డ్ ప్లస్ 1 అంటే ఫోర్త్ వాల్యూ వస్తుంది. అంటే థర్డ్ వాల్యూ ఫోర్త్ వాల్యూ. ఇక్కడ థర్డ్ వాల్యూ ఏది 20, ఫోర్త్ వాల్యూ ఎంత 29. కాబట్టి 20 ప్లస్ 29 49/2 ఆన్సర్ వచ్చి 24.5. కాబట్టి మధ్యగతం వచ్చి 24.5 అంటే నీకు మీడియం వచ్చి 24.5గా చెప్పచ్చు. ఈక్వేషన్ ఫస్ట్ 10, 20, 15, 29, 35, 42 ఇచ్చారు. దీన్ని మనము ఆరోహణ క్రమంలో రాయాలి, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. 10, 15, 20, 29, 35, 40 అంటే కింద స్మాల్ అంకె నుంచి లార్జ్ అంకె రాయాలి. 10 చిన్నది, తర్వాత పెద్దది 15, తర్వాత పెద్ద 20, తర్వాత పెద్ద 29, అలా 35, తర్వాత 42 రాయాలి. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ n/2 n వాల్యూస్ ఎంత ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 ఉంది నెంబర్. n వచ్చి 6. కాబట్టి n/2 అంటే 6/2 3 అంటే థర్డ్ వాల్యూ. n/2 ప్లస్ 1 అంటే 6/2 ప్లస్ 1 అంటే 3 ప్లస్ 1 ఫోర్త్ వాల్యూ అంటే థర్డ్ వాల్యూ ప్లస్ ఫోర్త్ వాల్యూ కలిపి బై 2తో డివైడ్ చేయాలి. థర్డ్ వాల్యూ ఎంత ఇక్కడ 20, కాబట్టి 20 రాసాం. ఫోర్త్ వాల్యూ ఎంత 29 రాసాం. కాబట్టి 20 ప్లస్ 29 49/2 24 క్యాన్సిల్ చేస్తే 24.5 వస్తుంది. 24.5 మీడియన్ అంటారు, మధ్యగతము అంటారు.